ఉన్నారు మీరందరూ. నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. సో సిఎస్ ర్యాంకుడ్తో స్టార్ట్ చేసేద్దాం. సిఎస్ ర్యాంకుడ్ నా ఫేవరెట్ ర్యాంకుడ్ మ్యాచెస్లో ఒకటి గైస్. ఇందులో అంటే ఆ రౌండ్స్ వల్ల నాకు అదొక ఇష్టం అన్నమాట. సో అదే ఆడదాం. ఇందులో ఇన్ఫినిటీ గ్లూ మేకర్ తీసుకుందాం. బాగా యూజ్ అవుతుంది ఇన్ఫినిటీ గ్లూ మేకర్. మరి ఈ మ్యాచ్లో అవుతుందో లేదో చూద్దాం గాయస్. ఇంకా మనం అయితే మన పింగ్ అయితే బాగానే వస్తుంది. గన్ కూడా తీసేసుకున్నాం. ఇంకా ఫుల్ ఇమోట్ నాటు ఫుల్ ఇంక ఇమోట్ బాజీ ఇక్కడ. ఇంకా మనకు వేరే పని లేదు ఇక్కడ ఇంకా. సో చలో ఇమోట్స్. ఇప్పుడు టైం అయిపోయింది. సో ఫైట్కి రెడీ అయిపోదాం గాయస్. మీరు రెడీయా? నేను రెడీ. ఓ ఎనిమి కనబడ్డాడు నాకు ఆల్రెడీ. కానీ మనం అప్పుడే ఫైట్ తీసుకోవద్దు గైస్. వీడి దగ్గర కొద్దిగా ఓవర్ యాక్షన్ చేద్దాం. ఓరు బాబోయ్, నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు కానీ వీడిని నేనైతే కొడతా. ఎందుకంటే అరే యార్ ఎక్కడ ఎనిమి ఎక్కడ? ఓ హలో, ఒక డౌన్ గైస్. నేను ఒకడినైతే డౌన్ చేసా. ఇక్కడ ఆల్రెడీ ఒక డౌన్ పడున్నాడు. ఈడు కూడా కాదు. ఈయన మనం డౌన్ చేసేద్దాం. డబల్ టేక్ డౌన్ మనకు వచ్చింది. ఇంకా మనం సైట్ తీసుకుందాం. ఇది తీసుకుందాం. M1 సంథింగ్ M1 డబల్ బ్యారెల్ తీసుకుందాం. ఇప్పుడు మనం లాంగ్ రేంజ్ గన్ తీసుకుందాం. మనం లాంగ్ రేంజ్ నుండి ఫైట్ తీసుకుందాం కాబట్టి ఒక గ్లూ వాల్ చాలు మనకి. ఇంకెక్కువ ఏంటి వద్దు గైస్. బికాస్ మన దగ్గర స్కిల్ ఉంది. కొద్దిగా స్కిల్ ఉంటే ఇంకా ఆడియొచ్చు గైస్. అనవసరం ఇంకా ఏ గన్ స్కిన్ ఉన్నా ఏదున్నా స్కిల్ ఉంటే ఇంకా ఆడియొచ్చు. సో ఆడొద్దాం. ఇక్కడ ఇప్పుడు XM8తో ఎనిమీస్ కనబడితే దూరం నుండి కొడదాం, లేదంటే తప్పదు దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఎనిమీస్ ఎవరు కనిపించట్లేదు. సో దీని దగ్గరికి అయితే ఉందాం. ఇక్కడ కవర్ తీసుకుందాం. ఎనిమి ప్రస్తుతానికి ఒక్క ఎనిమి అయితే కనిపించాడు. ఈ పక్క నాకు నా చేతుల్లో అగో నాకు. అరే యార్, దూరం నుండి ఒకడు కొట్టాడు నన్ను. సో ఇక్కడ రివైవ్ చేయరా, రివైవ్ నైస్రా. నాకు ఫస్ట్ డూమ్ వచ్చింది. ఇంకా నేను ఇక్కడ హీలింగ్ అయితే వేసుకుందాం. అర్రే ఎలాగా హీలింగ్ కూడా వేసుకునేవరా ఇల్లు? ఛీ ఎంత దరిద్రులు. హీలింగ్ వేసుకునే ముందే చంపేశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇంకా నేను రివైవ్ అయినట్టే గైస్. కానీ వెయిట్ చేద్దాం. ఒకవేళ నేను నా HP అయ్యే లోపల కానీ ఇటు కొట్టేస్తే మనకే అడ్వాంటేజ్ అవుద్ది. అరే ఫుల్ HP. థ్యాంక్ యూ రైట్. రివైవ్ ఇచ్చాడు గైస్ మనకైతే. సో మనం అరే యార్ చిన్న గ్లూ వాల్ వేసుకున్నా సరిపోయేది గైస్. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసాడు ముందు. ఓ రెండు బుల్లెట్లు గుండిపోయి గైస్ ఆడికి హెల్త్. మనకి ఇన్ఫినైట్ గ్లూ వాల్స్ వచ్చింది. అయినా మనం థామ్సన్ తీసుకుందాం ఈసారి. ఆడు మన థామ్సన్తో కొట్టాడు కాబట్టి మనం ఒకవేళ థామ్సన్తో కొట్టగలిగితే బాగుంటుంది కదా అని. కానీ మిగతా అంతా గైస్ లాస్ట్ రౌండ్లో నేను ఓవర్ యాక్షన్ చేశాను గైస్ ఎక్కువ, అందుకే పోయాను. ఈసారి నీట్గా ఆడడానికి ట్రై చేద్దాం. మనం అంత ప్రో కాదు కదా, వచ్చిందో అంత ఆడాలంతే, ఎక్కువేం చేయలేం. ఇది నా గ్లూ వాల్ రా పిచ్చిగా తీసుకున్నాడు గైస్ నా గ్లూ వాల్. నాకు నచ్చలేదు. ఇక్కడ గ్లూ వాల్ ఉంది కానీ ఎనిమీస్ ఫైర్ చేస్తున్నారు. అది తొక్కలే అంటున్నాను నేను. ఇక్కడ ఇంకో గ్లూ వాల్ ఉంది, అది కూడా తీసుకుంటాను నేను. నాకు ఈ గ్లూ వాల్ అంటే పిచ్చి ఇష్టం అంతే. ఇక్కడ ఎవడైనా ఎనిమి ఉన్నాడు గైస్, చూద్దాం. అక్కడ నాకు ఒక ఎనిమి కనిపించాడు కానీ అయిపోయినట్టు ఎందుకో అనిపిస్తుంది నాకు. ఎస్గా సైడ్ అయిపోయాడు. దూరం నుండి ఎవడో కొట్టాడు కానీ మా టీమ్మేట్ ఒకడు నాక్ అయిపోయాడు గైస్ దెబ్బకి. కనిపించాడు కానీ ఇక్కడ నుండి కొట్టడం కష్టం. ట్రై చేద్దాం. చాలా కష్టం గైస్, అవ్వదు. మనం ఫస్ట్ క్లోజ్ రేంజ్కి వద్దాం. వీడి దగ్గర థామ్సన్ ఉంది గైస్. లాస్ట్ టైం కూడా ఈడే కొట్టాడు. ఈడ అయిపోయాడు. ఇప్పుడు నన్ను అలా కొట్టాలనుకున్నాడు వీడు.
నైస్రా బానే. అరే యార్ కిల్ చోరీ కూడా హద్దు ఉంటుంది గైస్, అది దాటేశాడు. మరీ దారుణంగా అలా కిల్ చోరీ చేయడం ఏంటి? ఎంత డ్యామేజ్ ఇచ్చాను, ఒక్క బుల్లెట్తో కిల్ చోరీ చేస్తాడు గైసాడు. అరే ఈ పాటికి MVP అయిపోయే వాళ్ళం కదా గైస్. కిల్ చోరీ కూడా ఎంత దారుణంగా చేస్తారా వీళ్ళు? ఏట్రా రీసోర్స్ నాకు థామ్సన్ ఎందుకు ఎత్తున్నావు నువ్వు? ఈ మ్యాక్ 10 ఏదో లాంగ్ రేంజ్ గన్ ఇవ్వండిరా అంటే అది లేదు. కిల్ చోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంకా మామూలు కాదు. కిల్ చోరీ కింగ్లు ఇల్లు చెత్తోళ్ళు. మళ్ళీ మా టీమ్మేట్స్ ఏమనలేం కూడా. ఓహో ఎనిమి ఇక్కడ దాక్కున్నాడు గైస్, నాకైతే కనిపించాడు. సో మనం వెళ్దాం, ఆడి మీద రష్కి వెళ్దాం. రష్కి వెళ్ళే లోపల ఈడైపోకుండా చూడాలి అంతే. ఒకడైపోయాడు, ఆడెక్కడి నుండో కొడుతున్నాడు గైస్. ఓ హాయ్ రా, నైస్ రా. నాకు రివైవ్ ఇవ్వరా? థ్యాంక్ యూ రా. ఈడు ఇంకా అయిపోయాడు గైస్. వెళ్ళు, ఈడు కొడేస్తాడులే గైస్. మనం ఈ లోపల హీలింగ్ చేసుకుందాం. ఎక్కడి నుండి వచ్చాడు ఈడు? కూడా కనిపించలేదు గైస్, మనం ఎటు చేయలేం. ఈ రౌండ్ కూడా పోయిందే అనుకోండి. ఇంకా ఒరే ఇక్కడ ఈ రౌండ్ పోయింది గైస్. ఈడున్నాడు, అక్కడ ఇంకోడు ఉన్నాడు, చెప్పలేము అలాగని. కానీ అయిపోయాడే. ఎస్, చాలా తక్కువ హెచ్పిలో బతికిపోయాం గైస్ మనం. ఇంకా సూపర్. ఇలాగైతే మనం లాస్ట్ పొజిషన్కి వచ్చాం ఆల్మోస్ట్. ఈ రౌండ్ మనం ఓడిపోవాలి గైస్, అప్పుడే మళ్ళీ పైకి వెళ్ళగలం మనం. అంటే MVP రావడానికి మ్యాచ్ 3-4లో గెలిచినా పర్లేదు గైస్, కానీ గెలాలి అంతే. గ్లూ వాల్ అంత అవసరం పడలేదు, సో వాడలేదు. కానీ ఈ రౌండ్ ఫుల్ వాడదాం గైస్, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఇదే లాస్ట్ రౌండ్. వాళ్ళు గెలిస్తే సూపర్, ఇంకా గెలకపోతే ఇంకేట్ చేయలేం. అంటే ఈ రౌండ్ కనుక ఒర్రే ఏ గన్ తీసాను నేను? అసలు స్పర్శ లేకుండా ఆడుతున్నాను గైస్ నేనైతే ఈ గేమ్. అదిగో దొంగ దొరికాడు. ఆడైపోయాడు గైస్. నాకు ఇక్కడికి ఇంకొక దొంగ వచ్చాడు, నాకు కనిపించాడు. ఇగో ఇక్కడ రారా దొంగ. పర్లేదు గైస్, మన టీమోడు అయితే సైబర్ డ్రాప్ని తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, నాకు ఎంతవరకు తెలుసా? లేడా? అయితే ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. ఇటే ఎక్కడో చూసాను సార్. ఎనిమి, అయ్యో ఎనిమి ఎక్కడున్నావు? హాయ్ రా, నీ వల్ల ఇందాక పోయాను తెలుసా నేను. ఇప్పుడు ఇక్కడ గ్లూ వాల్ వేసుకుందాం. ఒకడు నాకు, ఇంకొకడు ఎక్కడున్నాడు? హాయ్ రా, నువ్వు కూడా అయిపో నా చేత. డబల్ టేక్ డౌన్. మనం MVP అయ్యామా లేదా అది చూడాలి గైస్ మనం, ఎందుకంటే ఒక కిల్ చోరీ జరిగింది, అదైతే MVP అవ్వలేదు గైస్ మనం. అరే యార్ MVP అయిపోయి ఉంటే బాగుండేది కదా గైస్. పర్లేదు, మనకి ఒక పాయింట్ అయితే వచ్చింది కదా, చాలు. ఈ వీడియో కింతే గైస్. మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.